వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన ఉధృతమవుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో పూర్తి స్థాయిలో కార్మికులు ఆందోళన బాటపట్టారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు మంత్రుల కమిటీ బహిరంగ లేఖ రాసింది. వారి న్యాయమైన కోరికలు తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని లేఖ ద్వారా తెలిపింది. ఇక మున్సిపల్ సమ్మెపై ఈ రోజు సంఘాలతో చర్చలు జరపనుంది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అంగన్వాడీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని తేల్చి చెప్పారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీతాల పెంపు సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. దీంతో తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించలేదని తేల్చి చెబుతున్నారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు అంగన్వాడీలు. రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అంగన్వాడీలకు విజ్ఞప్తిగా మంత్రుల కమిటీ లేఖ రాసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను పెంచామని వివరించింది. మంచి పనితీరు కనబరిచిన వర్కర్లకు ప్రోత్సాహకాలు కూడా అందించామని తెలిపింది. ప్రోత్సాహకాల రూపంలో 27,80,00,000 రూపాయలను ప్రభుత్వం అందించిందని, ప్రమోషన్ల విషయంలోనూ అనేక చర్యలు తీసుకుందని లేఖలో పేర్కొంది. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రుల కమిటీ లేఖ ద్వారా వివరించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించాలంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూసుకునే పరిస్థితి తీసుకురావద్దని కోరింది. సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసింది మంత్రుల కమిటీ. ఇక రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రోజు సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి సీఎం జగన్ మాట నిలుపుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే జనవరి 6 నుంచి సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.